శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారములండి. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మన హిందూ సాంప్రదాయంలో పెళ్ళిళ్ళు తంతులు చూసేద్దామా? మరి ముందుగా మనకి నిశ్చితార్థం అంటే మీ పిల్లని మా కోడలుగా చేసుకుంటున్నాము అని వాళ్ళను నిశ్చితార్థం. తర్వాత పసుపు దంచడం అన్నమాట. చూడండి, చక్కగా రోలుకి పసుపు రాసి ముత్తైదులు అందరూ పసుపు దంచుతారు. తర్వాత తిరగలితో గోధుమ రాయి పెట్టుట, పెసలు శనగలు విసిరి అందరికీ తాంబూలాలు ఇచ్చి హడావిడి చేస్తారు. తర్వాత పెళ్లి రాట వేస్తారన్నమాట. పెళ్లి రాట వేసిన దగ్గర నుంచి పెళ్లి పనులు గట్టా అన్నీ మొదలు పెడతారన్నమాట. నగలు కొనట ముత్తైదులు అందరూ. తర్వాత మంగళాస్నానం, వధూవరులకి మంగళాస్నానాలు చేయిస్తారు. మెహందీ ఫంక్షన్ అని ఇప్పుడు అంటున్నారు కదా, గోరింటాకు చేతులకి కాళ్ళకి పెట్టి ముత్తైదులు కూడా పెట్టుకుంటారు. ఇక్కడేమో పెళ్లి కొడుకుని చేయట, అక్కడ పెళ్లి కూతురుని చేసి నగలన్నీ వేసి ముస్తాబు చేసి అలంకరిస్తారన్నమాట. అందరికీ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెడతారు. తర్వాత గణపతి పూజ అంటే పెళ్ళికి అన్నమాట. ముందుగా గణపతి పూజ, విఘ్నేశ్వరుడు కదా, మనం ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా వినాయకుడి పూజ చేస్తాం, మొదలు పెడతాము. అలాగే పెళ్లి కొడుకుని ఊరేగింపుగా గుర్రాల మీద ఇప్పుడు మధ్యన ఊరేగించి తీసుకొస్తున్నారు కళ్యాణ మండపానికి. అలాగా ఈ లగ్న పత్రిక చదువుతారన్నమాట. వీళ్ళు శుభలేఖ వాళ్ళకి తాంబూలాలు పెట్టిస్తారు, వీళ్ళు మార్చుకుంటూ ఉంటారన్నమాట. తర్వాత ఈ పెళ్లి కూతురు చేత గౌరీ పూజ, మన సాంప్రదాయంలో గౌరీ పూజగా ఎంత ప్రాధాన్యత ఉందంటే అమ్మ ఆశీస్సులు పొందడానికి అన్నమాట. తర్వాత కన్యాదానం. ఈ ఆడపిల్ల కన్యాదాతలు ఇద్దరూను వరుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. మంగళవాద్యాలు లేనిదే అసలు పెళ్ళిళ్ళే లేవు కదా, శుభకార్యాలే లేవు. జీలకర్ర బెల్లం, వధూవరులు ఇద్దరు ఒకరి శిరస్సు మీద ఒకళ్ళు, అదే శుభముహూర్తం అన్నమాట, జీలకర్ర బెల్లం. తర్వాత మాంగళ్య ధారణ చక్కగా 3 ముళ్ళు వేసి తన పత్నిగా ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ. తర్వాత వరమాల, ఇద్దరు కూడా దండలు ఒకళ్ళు మార్చుకుంటారు. తర్వాత తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు అన్నమాట. ఒకళ్ళ తల మీద ఒకళ్ళ శిరస్సు మీద ఒకళ్ళు మంత్రపూర్వకంగా పోసుకుంటారు. సప్తపది అన్నమాట. 7 అడుగులు నీతో పాటు తోడు నేడుగా జంట వెంటగా ఉంటానని తన వెనకాతల ఇది చక్కగా ఎంత చక్కగా పెట్టారో చూడండి, అది సప్తపది. ఉంగరాలు తీయడం అన్నమాట. ఇది ఒక సరదాగా కొన్ని తంతులు, ప్రతిదానికి ఒక అర్థము మంత్రం పూర్వకంగా ఉన్నాయండి. అరుంధతి నక్షత్రాన్ని చూపించట, చక్కగా చుక్కల్ని ఆకాశంలోని ఎలా ఎంత చక్కగా పెట్టారో. ఆ గురువు గారు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నారు విందు భోజనం తర్వాత. ఈ వచ్చిన చుట్టాలు బంధువులు మిత్రులు వాళ్ళందరూ చక్కగా వధువులను ఆశీర్వదించి చక్కగా విందు భోజనం చేస్తారు. వరుడు తన ఇంటికి తీసుకెళ్లి గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుని అందరితోనే కలిసి పూజ చేసుకుని పిండి వంటలతో బంధుమిత్రులతో శుభ్రంగా భోజనం చేసి హాయిగా దాన్నే రిసెప్షన్ అని ఇప్పుడు పెట్టారు కొత్తగాను. హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా కలకాలం సంతోషంగా ఉంటారు. ఇది పెళ్లి తంతు ఎంత చక్కగా ఉన్నది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.